రాతి గుండెల మనుషులు రక్తపాతము చేసినారా, రాతి గుండెల మనుషులు రక్తపాతము చేసినారా, ఘోర బాధలు పడిన ప్రభువా, ఘోర బాధలు పడిన ప్రభువా, పరమపురి దరి చూపినావా, పరమపురి దరి చూపినావా, రాతి గుండెల మనుషులు రక్తపాతము చేసినారా. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన కొరకు సిలువలో బలి అయి తన విలువైన ప్రాణాన్ని అర్పించిన మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 విలువైన మాటలపై మన పాస్టర్ గారు, అదేవిధంగా మన డైలీ బైబిల్ డివోషన్స్ అందిస్తున్న వాక్య ఉపదేశకులు మనకు సందేశాలను అందిస్తారు. మరి ప్రతి సందేశానికి ముందు మన హోలీ ట్రినిటీ చర్చ్ ప్యాస్టరేట్ కమిటీ సభ్యులు చదివిన బైబిల్ వాక్యాలు మరియు సంబంధిత కీర్తన మనం విందాం. యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకాసు వార్త 23:33 ప్రారంభం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండ్రి. అధికారులను వీడితరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినడలా తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడును. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభువు వారు అంటున్నారు అక్కడ వచ్చిన జనులతోని, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రభు ఈ మాట చెప్పినందుకు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో హేళన చేస్తున్నారనమాట యేసు ప్రభుని. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వు నిజమైన దేవుడు అయితే కిందికి దిగి రమ్మని అంటున్నారు అని ఎన్నో మాటలు, ఎన్నో హేళన, ఎన్నో ఇన్సల్ట్లు. ఆయన బోధ చేసినప్పటి నుంచి శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఆయనను ఎంతో హింసించారు, ఎన్నో మాటలు అన్నారు. ఆయన మళ్ళీ సిలువ వేయక ముందు కూడా ఆ రాత్రంతా శ్రమలో పడి కొట్టి గుద్ది ఆయన మీద ఉమ్మ వేసి కొడ్డాలతో కొట్టి ఆయన ఎంతో హింసించినాక కూడా ఇవన్నీ చూసి కూడా ఆయన సిలువ మీద ఏమని అంటున్నాడంటే మొదటి మాటగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అని చెప్పారనమాట అందరి ముందు. మన జీవితంలో కూడా మనం చూసినట్టే క్షమాపణ అనేది ఇట్స్ అ గాడ్ గిఫ్ట్. ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. క్షమించుట అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. ఈ ఒక్క గుణం మనలో ఉంటే మనం నిజంగానే ఏదైనా సాధించుకోవచ్చు అనేది ప్రభు మనతో హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప, ఆయన ప్రేమ మనలో ఉంటే క్షమాపణ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఈ లోకంలో మనం చూస్తాము చిన్న చిన్న తప్పులు మనలో ఎన్నో జరుగుతుంటాయి, కానీ క్షమించడం అనేది చాలా గొప్ప ఒక వరము అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపాల నిమిత్తం వచ్చాడు, మనల్ని
మన పాపాలను క్షమించడానికి వచ్చాడు, ఇంకా మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకే మనం కూడా ఆయన అనుజాడలో నడిచి ఆయన బోధలన్నీ కూడా అంగీకరించి ఇతరులను క్షమించే గుణము మనలో కావాలి అనేది. ఆ క్షమించే గుణం కావాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బి అనాయింటెడ్ విత్ హోలీ స్పిరిట్. ఎప్పుడైతే హోలీ స్పిరిట్ అనేది మనలో ఉంటుంది, క్షమాపణ అనేది మనకు వచ్చేస్తుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. వీ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ లార్డ్ జీసస్. దేవుడు నన్ను హెల్ప్ చేయి, నేను వీళ్ళకి క్షమించాలా, నా తప్పు ఏమైనా ఉంటే నన్ను కూడా క్షమించని ప్రభు ప్రార్థనలు కూడా మనకు నేర్పించాడు కదా. అదే విధంగా మనం కూడా ఇతరుల పాపము క్షమిస్తేనే మన పాపాలు కూడా క్షమించబడతాయి అని మనము నేర్చుకున్నాము. మాథ్యూలో కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం కూడా మనము ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్లో కూడా మనం చూసుకున్న 12వ వచనంలో 18:21 కూడా ఏంటిదనంటే పేతురు అంటాడు, ప్రభువా నేను నా సోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అని అన్నప్పుడు పేతురు కూడా ఏమని అంటాడు అంటే 77 సార్లు మనము దేవుని సోదరులను క్షమించాలి అని అంటాం. ఒక్కసారి వాక్యం చూస్తే మాథ్యూ 18:21 7 మారుల మట్టుగా అని పేతురు అడిగినప్పుడు యేసుని, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ళు మారు మట్టుకని నీతో చెప్పుచున్నానని అన్నాడు అనమాట. అన్నిసార్లు మనం క్షమించాలి. ఎన్నిసార్లు తప్పులు చేసినా మనము వాళ్ళని క్షమిస్తూనే ఉండాలని ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. యేసయ్య మనకు నేర్పించాడు, ఫర్గివ్ చేయడం అని నేర్పించాడు. కాబట్టి మనం అందరినీ క్షమించే గుణము మన హృదయంలో మనము తీసుకోవాలి. మన కోసమే ప్రభు ఎంత నలగబుట్టాడంటే హెడ్ నుంచి టో వరకు కూడా ఆయన రక్తంతో నిండి ఉన్నాడు క్రాస్ మీద. 2 దొంగల మధ్యలో ఆయన ఉన్నాడు. అయినా కూడా ఆయన ఏమంటున్నంటే క్షమించమని అడుగుతుండే, ఎంత ఇన్సల్ట్ చేసినా కూడా. అలాగే మనకు కూడా అదే నేర్పిస్తున్నాడు. చివరి గడియ వరకే ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు, ఫర్గివ్ అనే నేర్పిస్తున్నాడు. సో వీ హ్యావ్ టు ఫర్గివ్ అదర్స్ అనేది మనము చివరి గడియలో కూడా ప్రభు యేసు పలికింది. మనము అందరినీ క్షమించాలనే భావంతో మనము ఇక్కడ ఈ వాక్యాన్ని చదువుకున్నాము. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్, ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ లార్డ్. He will help us how to forgive people. Let it be anyone, let it be our brothers and sisters or relatives or friend circle, anyone. We'll try to forgive. ఈ లోకంలో మనం నేర్చుకునేది అదొకటి ఏంటిదంటే మనము క్షమించాలి. క్షమాపణ లేకపోతే ప్రభు యేసు దగ్గరికి వెళ్ళడం అనేది చాలా కష్టం. కాబట్టి మనకు అది నేర్పించాడు. సో వీ హ్యావ్ టు బి మర్సిఫుల్, వీ హ్యావ్ టు బి honorable to God, we have to be loving to God, so that we can have that merciful heart that to forgive others. So may God bless this, and we'll try to forgive each other. May God bless this word. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై పలికిన 2వ మాట పరిశుద్ధుడైన లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సంఘం అంతటికి శుభములు. యేసు ప్రభువు శిలువపై పలికినటువంటి 2వ మాటను మనము ధ్యానిస్తా ఉన్నాము.
నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, వాక్యమైన నా తండ్రి, ఈ యొక్క మాట ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో చూసుకున్నట్లయితే సిలువ మీద మరి వేలాడుతున్నటువంటి ఒక దొంగ యేసు ప్రభువును చూచి పలికినటువంటి మాట, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మరి దొంగ అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో యేసు వైపు చూచి పలికినటువంటి మాట అతని యొక్క పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉంది. అతను మరి ఆయన పడుతున్నటువంటి వేదనలో కూడా యేసు వైపు చూస్తూ యేసును ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అవును, యేసు అని ఆయన పిలుస్తూ వచ్చినాడు. యేసు అంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించేవాడు అని అర్థము. ఆ యొక్క దొంగ సిలువలో గ్రహిస్తూ వచ్చాడు ఆ మాటను. కనుక అలా పిలుస్తూ మరి దేవుణ్ణి అంటా ఉన్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. మరి ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంతో ఆయన త్వరగా వస్తున్నాడని, ఆ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి ఈ యొక్క దొంగ యేసు ప్రభువును వేడుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అయితే యేసయ్య నేడు అన్నటువంటి మాటను ఆ దొంగతో పలుకుతా ఉన్నాడు. నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. నేడు అనేటువంటి మాట ఈ రోజునే, ఈ క్షణాన్నే సూచిస్తా ఉంది. మరి యేసు ప్రభు ఆ మాట పలికిండు అని అంటే నిజంగా అది ఎంతో వాస్తవముతో కూడినటువంటి మాట. మన దేవుడు అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు. ఆ యొక్క దొంగతో ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా అది ఆయన ఆ దినమే నెరవేరుస్తాడని దాని అర్థము. అయితే నేడు ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము అని చెప్పి నేడును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి. నేడు మీరు దేవుని మాటను అంగీకరిస్తే మేలు అని చెప్పి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి, మరి నేడు రక్షకుడు జన్మించెను అని చెప్పి, నేడు దేవునితో సమాధాన పడుము అనేటువంటి అనేకమైనటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకు నేడు అనేటువంటి మాటను ఎందుకు దేవుడు పలుకుతూ వచ్చాడు అని అంటే, రేపుకు రూపు లేదు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దొంగను దర్శించినట్లు ఈరోజు దేవుడు మనల్ని కూడా దర్శిస్తా ఉన్నాడు. పాపముల చేత, అంధకారముల చేత పట్టబడినటువంటి మానవుణ్ణి దర్శిస్తా ఉన్నాడు. నీవు ఆయన తట్టు చూసి నీ నోటితో ఆయనను ఒప్పుకుంటే చాలు, ఆ యొక్క పరలోక రాజ్యమునకు నిన్ను వారసునిగా చేస్తాడు. నాతో కూడా నీ ఉందువు అనేటువంటి మాట ప్రభుతో మనకుండేటువంటి సహవాసాన్ని సూచిస్తా ఉంది. ఎప్పుడైతే ప్రభువును మన హృదయంలో మనం చేర్చుకుంటామో అప్పుడే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. ఆయనతో ఉండే భాగ్యాన్ని, ధన్యతను మనకు అనుగ్రహిస్తాడు. పరదేశులో ఉంటావు. పరదేశు అనేటువంటి ఈ యొక్క పారసీక దేశపు వర్డ్ ఇది. ఈ యొక్క వర్డ్కు అర్థం ఏంటి అని అంటే ప్రశస్తమైన, అందమైన పూల తోట, ఉద్యానవనము అని అర్థము. అందులోనికి ప్రవేశము తనకి ఇష్టమైనటువంటి వారికే మరి ప్రవేశాన్ని కలిగిస్తాడు. ఈ యొక్క దొంగకు మరి అటువంటి ఆధిక్యతను సిలువలో దేవుడు దయచేస్తూ వచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అటువంటి ధన్యత, అటువంటి భాగ్యము ఆ రోజే సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దొంగకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. చూడండి, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు కదా ఈయన నాకు రక్షణ ఏమిస్తాడు అని ఆ దొంగ అనుకోలేదు. ఈయన తప్పక నన్ను రక్షించుటకు సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎందుకంటే నా దోషములు, నా పాపములను బట్టి నాకు ఈ శిక్ష తగిందే. ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నోట ఏ కపటము లేదు. ఈయన సిలువలో వేలాడుతూ శ్రమను, బాధను అనుభవిస్తూ కూడా ప్రజల కొరకు ప్రార్థిస్తూ వచ్చాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. నిజంగా ఆ మాటలు, ఆ యొక్క యేసు ప్రభు యొక్క రూపమును చూసినప్పుడు ఆ దొంగ చెల్లించిపోతూ వచ్చినాడు. ఈరోజు మరి గుడ్ ఫ్రైడేను జరుపుకుంటా ఉన్నాము. అయితే మన జీవితంలో ఆ యొక్క పరివర్తన ఉందా? ఎన్నోసార్లు ఆయన సిలువ మరణాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం, శ్రమలను ధ్యానిస్తా ఉన్నాం. అటువంటి పరివర్తన మన జీవితంలో కలగాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఈ దొంగకు కలిగినటువంటి మార్పు మన హృదయంలో కలిగినట్లయితే నిశ్చయముగా మనకు కూడా పరలోకం అనేటువంటిది ఉంది. ఆ నిరీక్షణతో మనము ఈ భూమి మీద ఆయన మనల్ని పిలిచే వరకు, ఆయన వచ్చే వరకు నమ్మకంగా కొనసాగినట్లు దేవుడు మనందరికీ తన కృపను దయచేయునుగాక. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మూడవ మాట. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 25, 26, 27 వచనములు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరును క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ ఎదుట నిలిచి ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. శిలువ పైన పలికిన మూడో మాటను మనము ధ్యానిస్తాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు శిలువ పైన వేలాడుతూ బాధను అనుభవిస్తూ తన బాధ్యతను నెరవేర్చినాడు. ఇలాంటి ఆధిక్యత మన జీవితాల్లో మనము ఏ విధంగా నెరవేరుస్తున్నాము అన్న హెచ్చరిక మనకు దేవుడు ఇచ్చినాడు. ప్రతి నిమిషము ప్రతి గడియ మనల్ని వదిలిపెట్టకుండా మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి మనల్ని అడుగడుగున కాపాడిన మన తల్లిదండ్రులు మనం ఉన్నామని, మనము వారి వృద్ధాప్యంలో మనము వారిని చూసుకుంటాము అన్న ఒక ఆశ కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు సిలువలో వేలాడుతూ ఈ విధమైనటువంటి సహాయం తల్లిదండ్రులకు కూడా ఉండాలన్న ఆ ఒక్క తలంపు మనకు కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఈ విధంగా మనకు ఈ యొక్క సిలువ పైన పలికిన మాట ద్వారా మనము ఇదే విధంగా జీవిస్తూ మనము క్రీస్తులో జీవించి మనము ఈ 7 మాటలను మనము ధ్యానిస్తాము గుడ్ ఫ్రైడే రోజు. కాబట్టి ఎంతవరకు ఎన్ని పరిస్థితులను మనము ఈ రోజుల్లో చూస్తున్నాము. తల్లిదండ్రులను ఎంతగానో వదిలి వారిని నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలను కూడా మనం చూస్తున్నాము. హౌ ఫార్ we are taking care of our parents. They are totally dependent on us because we have to take care of them. When we were very young and when we were depending on them, they left behind everything. They sacrificed their life and they took care of us. But in the old age, it is we who should take care of them. దేవుడు మనకి ఈ ఆధిక్యతను ఇచ్చినాడు. వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దన్న ఎన్నో వాక్యాలను మనకు దేవుడు ఇచ్చినాడు. నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు అని కూడా మనకు ఒక వాక్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈ విధమైనటువంటి ఒక కన్సర్న్ మనము మన పేరెంట్స్కి ఇస్తున్నాము. మరి క్రైస్తవులంగా జీవిస్తున్నాం. ఇలాంటి బాధ్యతలను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు మన దేవుణ్ణి మనం యాక్సెప్ట్ చేసి మనము మన దేవునిలో జీవిస్తున్నాము అని మనం అనగలుగుతామా? అంత బాధ, అంత వేదనలో ఉండి కూడా తన బాధ్యతను నెరవేర్చినాడు. ఎంతో తనని ప్రేమించిన శిష్యుని చూసినాడు. ఎక్కడ కూడా యోహాను యేసు ప్రభువుని వదిలి ఉండలేదు. ఆయనతో ఉండి ఆయన శ్రమల్లో, ఆయన కష్టాల్లో, ఆయన ఆపదలో అన్నిటికీ తోడుగా ఉండి యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆ ఒక్క నమ్మకము యేసు ప్రభువుకు ఉండింది. తన తల్లి బాధ్యతను ఆయనకు అప్పగించాలని. మరి మానవులంగా మనం జీవిస్తున్నాం. ఎన్నో ఫ్యామిలీస్ని చూస్తున్నాం. ఎంతో మందిని బాధ, ఇబ్బంది, కష్టాల్లో ఉన్న తల్లిదండ్రులను చూస్తున్నాం మనం. కాబట్టి ఈ యొక్క నిర్లక్ష్యం చేయక వారిని మనం సన్మానించినప్పుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా మనల్ని
దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న వారిని, ముదిమి యందు నీ తల్లిని నీ తండ్రిని నీవు ఆదుకోవాలని కూడా మనకు ఒక హెచ్చరికను దేవుడు మనకిస్తున్నాడు. ఇంత మంచి వాక్యాలను, ఇంత మంచి ఆదరణ వాక్యాలను మనకు దేవుడు ఇచ్చినందుకు మనము వీటిని పాటిస్తున్నామా? నిజ జీవితాల్లో కఠినంగా ప్రవర్తించి వారిని మనం ఆయాసపరుస్తున్నామా? మనల్ని మనం సరి చేసుకొని ఆయనలో జీవించి ఈ మూడవ మాటను మనం మన జీవితాలను ప్రాక్టికల్గా మనము మన తల్లిదండ్రులను ప్రేమించి వారికి అనిస్సహాయ స్థితిలో ఉంది, దే టోటలీ డిపెండ్ ఆన్ అస్, ఆ కేర్, ఆ కన్సర్న్ వారికి మనం ఇవ్వవలసిన వారం. వితౌట్ దట్ వీ కెనాట్ బీ ఎ ట్రూ క్రిస్టియన్. ఈ విధంగా మనల్ని మనము సరి చేసుకొని ఆయనలో జీవించి ఈ మూడో మాటను జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని మనము క్రైస్తవులంగా నెరవేర్చుటకు దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చినాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. యేసు ప్రభు సెలవు మీద పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుండి 49 వచనం గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడన్నది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చెరకాల ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనేది. యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికిన 7 మాటలలో 4వ మాటగా ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఎంతో శ్రమలు, ఎంతో వేదన లోపల యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము అనుభవించుచుండగా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని యేసుక్రీస్తు ఎందుకు పలికాడంటే, ఆ రోజులో ఆదాం ఏ విధంగా అయితే పాపం చేసి మరణాన్ని మన మానవ జాతికంతా తీసుకొచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి యొక్క చిత్తం నెరవేరుస్తూ శిలువ పైన తన శరీరాన్ని ఒక అర్పణగా అర్పిస్తున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మానవుని రూపముగా ఆ శిలువ బాధను అనుభవిస్తూ ఉన్నారు. అంతేకాని దేవుని యొక్క ఏ సహాయం ఆయనకు లేదు. యెహోవా దేవుడు అనుకుంటే ఏ విధంగా అయితే అబ్రహాము తన కొడుకు బలి నుంచి రక్షించాడు, యోనాను ఏ విధంగా సముద్రంలో ఒక తిమింగలంగా రక్షించాడు, దానియేలును సింహాల గుహను ఎలాగ రక్షించాడో యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కూడా అలా రక్షించగలుగుతాడు. కానీ సమస్త మానవ జాతి కొరకు యేసుక్రీస్తు ప్రభువును యెహోవా దేవుడు శిలువ పైన అర్పణంగా అర్పించి నిత్య జీవమునక వారసునిగా చేశాడు. ఎందుకంటే ఈ లోకము లోపల అపవాది ఏ విధంగా అయితే మరణాన్ని ప్రతి ఒక్క మానవునిపై ఆ మరణాన్ని లాగు చేయాలని, ఆ మరణాన్ని మానవుని బంధించాలని అనుకుంటే సమయంలో
యేసుక్రీస్తు ప్రభు అపవాదిని జయించి మరణాన్ని జయించుటకు ఆ శిలువ మీద ఈ 4వ మాటగా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఒక తండ్రి కొడుకుల అనుబంధం, ఒక తండ్రి కొడుకుల ప్రేమ అక్కడ మనం చూస్తాం. కానీ దేవుని యొక్క శక్తి అపరిమితమైనది. ఆ తండ్రి యొక్క ప్రేమకి ఆయన యేసుక్రీస్తు ప్రభు నోచుకోకపోయినా కానీ కూడా ఆ బలమంతా శక్తి అంతా ఆయన మానవునిగా ఉపయోగించి ఆ శిలువ మీద నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితీవి అని ఆయన అరుస్తూ ఆయన ఒక లోపల ఉన్న ఒక ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఎంతో శ్రేష్టమైనది. దేవుని యొక్క ప్రేమ, యెహోవా దేవుని యొక్క ప్రేమ మన ఎడల నిత్య జీవమిచ్చుటకు తన కొడుకుని హోమరూపముగా దహన బలి రూపముగా శిలువ పైన అర్పిస్తూ వచ్చాడు. ఆయన రాజ్యంలోనికి, శాశ్వత రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ శిలువ మరణములో, ఈ శిలువ శ్రమలో, ఈ శిలువ యొక్క వేదనలో ఆయన అనుభవించాల్సింది. అది నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితీవి అని యేసుక్రీస్తు ప్రభు అక్కడ తండ్రితో అంటూ ఆయన ఒక మర్మము, ఆయన ఒక ఆ డ్యూటీ, ఆయన ఒక ధర్మము ఆ యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన నెరవేర్చాడు. దేవుడి కొద్ది వాక్యాలు మన ఆత్మీయ మేలుకై దీవించును గాక. Jesus' fifth word on the cross. Gospel according to St. John chapter 19 verses 28 and 29. After this, Jesus, knowing that all things were now accomplished, that the scripture might be fulfilled, said, I thirst. Now a vessel full of sour vinegar was sitting there, and they filled a sponge with sour wine, put it on a hyssop, and put it to his mouth. యేసుక్రీస్తు శిలువలో పలికిన మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. నేను తీసుకున్న లేఖన భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రజలందరికీ గాక ప్రభువా, నాకును వినేవారికి అందరికీ ఉపయోగకరంగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట ఒక విలువైంది, అది చాలా జ్ఞానయుక్తమైంది, సమయోచితమైందని మనం ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం జరుపుతాము. ఇందులో నేను తీసుకున్న లేఖన భాగం దప్పిగొనుచున్నాను. ఆంతర్యం ఏమిటి? ఆయన పస్కా గొర్రె పిల్లలాగా వధించబడుతున్నాడు. ఆయన ఒక ఆలోచన వచ్చిందా దాహం తీర్చుకోవాలని? ఎందుకు దాహానికి అడిగారు? దప్పిక తీసుకుంటే ఇంకోసేపు బ్రతుకుతారనుకున్నాడా? కానే కాదు, ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలని. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. ఈ లేఖనాల నెరవేర్పు ఎలా జరిగింది అనే మాట మనం చూసుకుంటూ వద్దాం.
నా బలం ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయనను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. అంటే ఆయన నాలుక ఎండిపోయి దాహానికి అడిగినట్టుగా ఉంది. ఇక్కడ కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఒక లేఖన భాగం ఉంది. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము తర్వాత 21వ వచనం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అసలు ఎందుకు దాహమైందంటే నిజానికి ఆయన పడిన శ్రమలను బట్టి అది శరీరకంగా దాహమైండొచ్చు. కానీ అనేకుల దాహం తీర్చిన ఆయనకి ఎందుకు దాహమైందనే ఒక ఆలోచన కొంతమందికి రావచ్చు. దాహం అంటే డిజైర్, లాంగింగ్ అన్నమాట. ఎంతోమంది దాహం తీర్చిన యేసుక్రీస్తు ఇశ్రాయేల్ జనాంగం ఒకసారి దాహం అని అడిగినప్పుడు ఆ బండని కొట్టి నీళ్ళు ఇవ్వమని ఇశ్రాయేల్ ప్రజలందరూ దాహం తీర్చాడు. అలాంటి ఆయనకి ఎలా దాహం వేసింది అని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అయితే దాహం తీర్చబడింది, తిరిగి మళ్ళీ దాహమైంది వాళ్ళకు. కానీ ఇంకొక సంఘటన, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడు, జీవజలాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరిని ప్రశ్న అడిగాడు? ముందుగా ఆయన స్టార్ట్ చేసిన ప్రశ్న, సంభాషణ ఏంటంటే నాకు దాహం నాకు ఇవ్వు అన్నాడు. ప్రశ్న అడిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. దాహము తీర్చబడింది సమరయ స్త్రీకి. ఎవరైతే దాహము అని అడిగారో వారు ప్రశ్న వేశారు, జవాబు తీసుకుని ఆయనకు తీర్చబడింది. ఆయన జీవజలం ఇచ్చారు కాబట్టి ఎన్నికైన జీవజలం తీసుకున్న తర్వాత అక్కడ ఏమైపోయింది, దాహము తీర్చబడింది. అప్పుడు ఆమె గ్రామంలోకి వెళ్ళి ఏం చేసింది, గ్రామం అంతటికి రక్షణ సువార్త ప్రకటించింది. జీవజలాన్ని తీసుకొని ఆమె తన దాహం తీరిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలోకి వెళ్ళి తన కుండను విడిచి అని మాట ఉంటుంది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువును ఆమె కలుసుకున్నది. యాకోబు తన కుమారుడైన లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుఖారాను అను ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను గనక యేసు ప్రయాణం వల్ల అలసి ఉండి రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అక్కడ ఆ స్త్రీతో ఆయన సంభాషణ జరిగినట్టుగా ఉంది. ఇక్కడ ఆమె ఆ స్త్రీ ఏం చేసిందంటే కుండని విడిచిపెట్టిన మాట 28వ వచనం ఉంటుంది. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. కుండ అనేది ఇది శరీరానికి సంబంధించి తన శరీరాన్ని విడిచిపెట్టి శరీరాన్ని మానసిక భౌతిక కాయాన్ని కుండ అని పోల్చాడు. ఇక్కడ అది విడిచిపెట్టి ఆమె గ్రామంలోకి వెళ్ళి అనేకులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందనమాట. కాబట్టి తన కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కోరిక దాహం తీర్చడం. ఆయన దాహం వల్ల ఆత్మల్ని రక్షించడం, ఆయన దాహం వల్ల సువార్త ప్రకటించబడ్డం. కాబట్టి నేడు మనకిచ్చింది ఏంటంటే ఆయన డిజైర్ ఏంటంటే ఆయన ఆత్మను రక్షించాలని జీవజలం తాగాలని. ఆయనకి ఏమి ఇచ్చారు? చేదు ఇచ్చారనమాట. కాబట్టి నేడు కూడా మనము ఆయనకు చేదు ఇవ్వడానికి ఇస్తున్నామా, ఆయన దాహం తీర్చడానికి చేదిస్తున్నామా, ఆయన వాక్యాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ మన హృదయంలో చేదు కనుక ఉంటే ఆ చేదు చిరక కాకుండా దేవునికి ఇష్టమైన పాత్రగా మనం మలచబడాలంటే దేవుని వాక్యంతో నింపబడాలి. ఈ మాటలోని అర్థం ఏంటంటే దప్పిగొని ఉన్నాను అంటే ఆయన డిజైర్, ఆయన కోరిక, ఆయన లాంగింగ్ ఏంటంటే ఆత్మల రక్షణ, జీవజలం తాగి నా యొద్దకు రమ్మని ఆజ్ఞ దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 6వ మాట. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 30 వరకు. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను.
యేసుక్రీస్తు సిల్వలో పలికిన 6వ మాట గురించి ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. సమాప్తమైనది అని ఆయన తన ఆత్మను అప్పగించును. మరి ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు మరి ఏది సమాప్తం చేసెను, దేని గురించి మరి ఆయన ఈ సమాప్తమైనది అన్న పదాన్ని వాడారు అన్న దాని గురించి మనము ధ్యానించుకుందాము. ఇక్కడ మరి మనుష్య కుమారుడు పాపుల చేతికి ఈయన అప్పగింపబడ్డాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్టయితే ఆయన మరి 12 నుండి 3 గంటల వరకు చీకటి కమ్మెను అని మరి మనం బైబిల్ వాక్యంలో చదువుకుంటాము. అయితే ఈ సమయంలో మరి ఆయన పాపుల చేతికి అప్పగింపబడేను. మరి మత్తయి సువార్త 24:45వ వచనం చదివినట్టయితే అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అని రాయబడి ఉంది. ఆయన మొట్టమొదటిగా మరి పాపుల చేతికి అప్పగింపబడ్డాడు. మరి ఆ సమయం ఎప్పుడు అనగా ఆ అంధకార సంబంధమైన అధికారానికి ఆ సమయంలో ఆయన అప్పగింపబడ్డాడు. దీని గురించి మరి లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వచనంలో ఉంటుంది. ఏమని అనగా, అంధకార సంబంధమైన అధికారానికి నేను అప్పగింపబడుతున్నానని మరి శిష్యులతో చెప్పిన విషయం మనం చూడవచ్చు. మరి ఈ అంధకారమైన సంబంధమైన అధికారం ఏంటి అనగా, మనము చేసిన పాపములు, మనం చేసిన శాపములు, మనం చేసిన తప్పిదములను ఆయన తనపై మరి మోపుకొంటకు ఈ అంధకారమైన సంబంధమైన అధికారానికి అప్పగింపబడ్డాడు. ఆ సమయంలోనే మరి ఆకాశము చీకటి కమ్మింది. మరి అంధకారమైన సంబంధమైన అధికారం నుండి మనకు విడుదల ఎలా కలుగుతుందన్నది మనం చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. దీని గురించి ఆయన మరి మన అపరాధముల నిమిత్తము ఆయన అంధకారమైన సంబంధుల యొక్క అధికారంలోనికి వెళ్ళాడండి. మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 3 విషయాలు. ఆయన మొట్టమొదటిగా పాపులకు ఆయన అప్పగింపబడ్డాడు. ఆ పాపులు వారు చేసిన పాపములను అంధకారమైన అధికారం చేత మరి ఆ సమయంలో ఆయనను నలగగొట్టారు. ఆయన శరీరం నలగగొట్టబడింది కేవలము మన కొరకు. మరి ఆ కార్యాన్ని ఆయన సంపూర్తిగా చేశాడు. మరి కొలస్సీ పత్రికలో చూసినట్టయితే ఆ అంధకారమైన సంబంధమైన అధికారం నుండి మనకు విడుదలను ఆయన అనుగ్రహించాడు. ఈ విడుదల ఎలాంటిది అనగా, మన యొక్క పాపాలను, శాపాలను, మనం చేసిన తప్పిదములను అన్నిటినీ కూడా ఆయన మానవ రూపంగా మరి భరించి ఆయన తన మీద వేసుకొని తన ఆత్మను దేవునికి అప్పగించాడు. మరి ఇక్కడ చూసినట్టయితే సమాప్తమైనది అన్నది 3 విషయాలు. మన పాపముల కొరకు ఆయన చేసిన కార్యము సమాప్తమైనది, శ్రమ పొందడము పూర్తి అయినది, ఆయన మన కొరకు క్రయధనం చెల్లించిన విషయము సమాప్తమైనది, మరియు అంధకార సంబంధ విషయాలపై పోరాటం కూడా సమాప్తమైనది. ఈ 3 విషయాల బట్టి ఆయన సిలువలో మరి సమాప్తమైనది అని తన ఆత్మను దేవునికి అప్పచెప్పి ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించుగా. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుండి 49 వరకు చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. అయినా ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి
ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు మెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూచుచుండురి. యేసుక్రీస్తు పలికిన 7వ మాట, ఫాదర్ ఇంటు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పజెప్చున్నాను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియులరా, మీరు చూడండి, ఈ యొక్క తండ్రి అనేటువంటి మాటతో మరి ఈ యొక్క మాట చెప్పడం మనం చూస్తున్నాం. మీరు 7 మాటలలో మొదటి మాట తండ్రి యొక్క ప్రస్తావన చూస్తున్నాము. అదేవిధంగా చివరి మాటలు కూడా ఈ తండ్రి అనేటువంటి మాట. ఎందుకు యేసు ప్రభువు తండ్రి అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడంటే ప్రియులరా, ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కుమారుడు వచ్చింది తండ్రి యొక్క చిత్తం చేయుటకు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, నిజమే. మరి అంత మాత్రమే గారు, మీరు చూస్తే చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఎవరైనా దేవుణ్ణి చంపగలుగుతారా అని చాలామంది అంటారు. ఈవెన్ మై ఫ్రెండ్స్ కూడా అనడము నేను చూసాను. అదేంట్రా మీ యేసు ప్రభుని చంపేయడం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ప్రియులరా, మరి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 17, 18లో ఒక మంచి మాట ఉంటుంది. నా ప్రాణం ఎవరు తీసుకోలేదు, నేను దానిని పెట్టడానికి తీసుకోవడానికి దేవుడు నాకు ఆ అధికారం ఇచ్చాడు, తండ్రి నాకు ఆ అధికారం ఇచ్చాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. మీరు ఇంకొక మాట మనం చూస్తే పిలాతు కూడా ఒక మాట అంటాడు. పిలాతు ఏమంటాడంటే, అయ్యా నువ్వు మాట్లాడితే నేను నిన్ను రక్షించేటువంటి అధికారం నాకు ఉందంటే, అయ్యా నువ్వు వాట్ ఈస్ ఇట్ యువర్ టాకింగ్, unless or until if my father gives that authority you cannot do anything అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే సమస్తం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ టైమ్ అనేటువంటి మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియులరా, నిజమే. మరి యొక్క మాట తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పజెప్చున్నా అన్నటువంటి యొక్క మాట, ఇది యొక్క ప్రవచనకరమైనటువంటి మాట. మరి యొక్క ప్రవచనమైనటువంటి మాట కీర్తనకారుడు ద మెసానిక్ సామ్ ఈ యొక్క 31వ సంకీర్తన 5వ వచనంలో మనం చూస్తాము. ఇంటు యర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్, నీ చేతులకు నా ఆత్మను అప్పజెప్చున్నాను అనేటువంటి మాటను మరి దావీదు చెప్పడం మనం చూస్తున్నాం అక్కడ 31:5. ప్రియులారా, మనం ఇక్కడ ఈ మాటను చూస్తే ఈ యూదులలో దిస్ ఈజ్ అ బెడ్ టైం ప్రేయర్ అనమాట. దిస్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ బెడ్ టైం ప్రేయర్. వాళ్ళు పడుకోక ముందు ఈ ప్రార్థన తప్పకుండా చేసి వాళ్ళు పడుకుంటారు అన్నమాట. ఏంటంటే, అయ్యా దేవా, మా యొక్క సమస్తాన్ని మీ యొక్క చేతులకు అప్పజెప్చున్నామనేటువంటి ప్రార్థన మరి వాళ్ళు చేసి పడుకుంటారు. చూడండి ఎంత మంచి ప్రార్థన. నిజమే. మరి మనమును వి నీడ్ టు ప్రాక్టీస్ ఈ యొక్క ప్రార్థన మన యొక్క అనుదిన జీవితంలో ఎప్పుడు చేసేటువంటి వారంగా ఉండాలి అని మరి నేను మీకు జ్ఞాపకం చేయించున్నాను ప్రియులరా. మరి ఇంకా మనం చూసే ప్రియులరా, ఈ యొక్క చరిత్రలో కూడా పాలికార్ప్ అనేటువంటి యొక్క బిషప్ ఇన్ 2nd century ఆఫ్ స్మిర్నా, ఆయన ఏమంటాడంటే, ఆయన కూడా చనిపోక మునుపు ఈ యొక్క మాట చెప్పడము మనం చూస్తున్నాం. ఈవెన్ మార్టిన్ లూథర్ వెన్ హీ వాజ్ అబౌట్ టు డై హీ సేస్ ద 7th word ఆఫ్ జీసస్ వాట్ హీ సెడ్ ఆన్ ద క్రాస్. మరి మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము ఇంకొక వ్యక్తిని చూస్తాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 59వ వచనంలో స్టెఫెను ఆయన రాళ్లతో కొట్టబడి చనిపోక ముందు ఆయన ఏమంటాడు, అయ్యో దేవా, నా యొక్క ఆత్మను నీ చేతులకు అప్పజెప్చున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులరా. మీరు చూడండి ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తే, ఈ యొక్క మాట యేసు ప్రభువు సర్వసాధారణంగా మనుషులు చనిపోయేటప్పుడు చాలా బలహీనులుగా అయిపోతుంది. దే విల్ బికమ్ వెరీ వీక్ అండ్ ఫీబుల్. కానీ ఇక్కడ యేసు ప్రభువు బిగ్గరగా కేక వేసి, తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పజెప్చున్నాను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. అంటే విక్టరీ వాయిస్ అన్నమాట. మరి యొక్క జయంతో కూడినటువంటి యొక్క మాట. మరి కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి యొక్క పనిని, బాధ్యతను నెరవేర్చి తన యొక్క ప్రాణాన్ని
తండ్రికి ఇచ్చేస్తున్నాడు. అంటే చూడండి, నో వన్ ఇస్ కిల్లింగ్ జీసస్, హీఈస్ టేకింగ్ అండ్ డిపాజిటింగ్ ఇన్ ద ఫాదర్స్ హ్యాండ్. ఎంత గొప్ప మాట, నిజమే ప్రియులరా. మరి మనమును ఒక విధంగా చెప్పాలంటే ప్రతిరోజు మనం ఇటు ప్రార్థన చేసే వరంగా ఉండాలి ప్రియులరా. మరి అటు కృపా దేవుడు మనకు దయచేందు గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభా, జీవముగల తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంన మరి 7 మాటలు వీక్షించినటువంటి బిడ్డలను, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ప్రభా, మరి ఎందుకు శుభ శుక్రవారం అంటే ప్రభా, ఆ రోజు ప్రభా ఒక మంచి దైవ కుమారుడు, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క ప్రశస్త రక్తాన్ని చిందించాడు. మీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మరి మాకు పాప విమోచన కలిగి ఉంటున్నది. మీకు వందనాలు. మరి మేమును మీ యొక్క ప్రేమను తెలుసుకొని మీ కొరకు జీవించేటువంటి కృపను మా దగ్గర దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. సిలువలో